చేయబోయే రెసిపీ బెల్లం జిలేబీ గారెలండి. దీనికి కావాల్సినవి ఒక అర కేజీ గుళ్ళు తీసుకోవాలండి. 2 గంటల సేపు నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్న ఈ గుళ్ళు అండి నావి 2 గంటలు మినిమం 2 గంటలు నానాలండి. ఇట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. వీటిని తీసుకుని చూడండి, కొంచెం కూడా వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోండి. దీనికి కావాల్సింది 1 కిలో బెల్లం తీసుకున్నాను. బాగుండి తీసుకుని అందులో దీని బెల్లం పాకాన సరిపడగా 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. తీగ పాకం అవసరం లేదండి, దీనికి జిగురు పాకం వస్తే సరిపోతుంది. చూడండి, బెల్లం మునిగేలా నేను చెదకొట్టుకోలేదండి. మీరు 2 ముక్కలు చేసుకుని వేసుకోండి, త్వరగా వచ్చేస్తుంది. పిండి రెడీ అయిపోయింది. చూడండి, తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను కదా, ఇలా ఉండలకని చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉండలకని చేసుకొని దీన్ని రౌండ్గా బాల్స్లో చుట్టబెట్టుకోవాలి. దీన్ని ఇలా కవర్ మీద గారెల్లో ఒత్తుకోవాలి. ఆయిల్లో వేసేసుకోవాలండి. చూడండి, డీప్ ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకోవద్దు, హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా వేగుతాయండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ముందుగా పాకం రెడీ చేసేసుకున్నాం కదా, జిగురు పాకం వచ్చిందండి. ఇది వేడిగానే ఉండాలండి. పాకం పక్కన పెట్టేసుకున్నాను కదా. చూడండి, చాలా స్పాంజీగా ఉంటాయండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇవి వేగుతున్నాయి కదా, నెమ్మదిగా ఒకటి ఇలా పక్క తిప్పేసుకోవాలి. డీప్ ఫ్రై అయిపోయినాయండి. ఇవి వేడిగా ఉన్నప్పుడే పాకం కూడా వేడిగా ఉండాలండి. బెల్లం పాకం ఇట్లా పాకంలో వేసేసుకోవాలి. డైరెక్ట్ తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసేసుకోవాలి. అన్నీ కూడా ఒక 5 నిమిషాల పాటు ఈ పాకంలో బాగా నానాలండి. ఇవి అప్పుడే పాకం అంతా కూడా, ఆ బెల్లం పాకం అంతా కూడా ఈ గారెలకు పట్టుకుంటుందండి. చాలా స్వీట్గా ఉంటుందండి. స్వీట్ తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చండి. బెల్లం ఒక 1/2 కిలో అలా తగ్గించుకోవచ్చు. స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు కేజీ పడుతుందండి. ఇలా 5 నిమిషాల పాటు ఈ గారెలన్నింటినీ కూడా బెల్లంలో నానవాలండి. ఒక 5 నిమిషాల పాటు. చాలా జ్యూసీగా ఉంటాయని గారెలు రెడీ అయిపోయినాయండి. ఒక బౌల్లో తీసేసుకున్నాను నేనైతే. చూడండి, ఇలా నానబెట్టిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, బెల్లం జిలేబీ గారెలు చాలా బాగుంటాయండి. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. ట్రై చేసి చూడండి. నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోతాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.